నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై వార్తా విశ్లేషణ చూద్దాం. ఇక ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఏపీ విషయానికి వస్తే క్యారెక్టర్ ఖాళీ, విలువలు సున్నా. జగన్పై సోదరి షర్మిల మండిపాటు. ఆస్తుల కోసం తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారు. సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు. ఏం మాట్లాడాలో 40 నిమిషాలు జగన్ డిక్టేట్ చేశారు. జగన్ నైజాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. ఆయన వద్ద పడ్డ బాధలు నాతో చెప్పుకొచ్చారు అని చెప్పేసి షర్మిల వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను ప్రధాన అంశాలుగా చూడవచ్చు. ఇక మరో అంశం, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇక అధికారికం. లాంఛనంగా కేంద్ర కేబినెట్ ఆమోదం. వాల్తేరు డివిజన్ ఇక విశాఖ డివిజన్. తూర్పు కోస్తా జోన్లో కొత్తగా రాయగడ్డ డివిజన్. కొత్త ఐటీ బిల్లుకు ఓకే. 2026 దాకా స్కిల్ ఇండియా అంటూ నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి అంశాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆ విషయాన్ని ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. ఇక నిషేధ భూములకు విముక్తి. 22A నుంచి 38,000 ఎకరాల ప్రైవేటు భూములకు స్వేచ్ఛ అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. జగన్ హయాంలో సామాన్య రైతుల భూములకు చెర. ప్రతిపక్ష పార్టీలు, కార్యకర్తలు, రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా వికృత క్రీడ. కూటమి సర్కారు వచ్చాక వేలాది ఫిర్యాదులు. ఆ జాబితా నుంచి తొలగించాలని సీఎం నిర్ణయం. ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేటు భూములు 22A నుంచి బయటకు కసరత్తు మొదలుపెట్టిన రెవెన్యూ శాఖ అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక నేడే ఢిల్లీ ఫలితాలు. 50 దాకా స్థానాల్లో గెలుస్తాం. బీజేపీ మళ్ళీ మేమే అంటూ ఆప్ మాట్లాడినటువంటి మాటలను చూడవచ్చు. ఇక స్వర్ణాంధ్ర 2047కు సహకరించండి. 15% వృద్ధి రేటు సాధనకు అనుకూల సమయం. ఇంటికొకరిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాం. పాలనాపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అభివృద్ధిలో ముందంజ వేసేందుకు శ్రమిస్తున్నాం. రీజనల్ గ్రోత్ హబ్బులుగా అమరావతి, తిరుపతి. అత్యుత్తమ పాలసీలు అమలే ప్రభుత్వ విధానం. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక సిక్కోలు వ్యతే తండేల్ కథ అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. జిల్లాలో 104 మత్స్యకార గ్రామాలు. స్థానికంగా ఉపాధి లేక తంటాలు. ఏటా దూర ప్రాంతాలకు వలస. పొరపాటున గీత దాటిన పొరుగు దేశాల జైల్లో మగ్గాల్సిందే అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక మార్ఫింగ్పై 9 గంటల విచారణ. ఒంగోలు పోలీసుల ముందుకు ఆర్జీవీ. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలపై సుదీర్ఘ విచారణ. ఫైబర్నెట్ సొమ్ముపై మౌనం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలని ఏ విధంగా చూద్దాం. విలీనం కిరికిరి. బడ్లకు ఉరేమరి. కొన్ని విలీనం, మరికొన్ని మూసివేత దిశగా అడుగులు. మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ మండలానికి సగటున 10 నుంచి 15 బడులు మూతపడే ప్రమాదం. ఒక్క కృష్ణా జిల్లాలోని 136 స్కూళ్లు మూసివేత. మరో 314 విలీనం. 12,000 స్కూళ్లు మూతపడతాయని ప్రాథమిక అంచనా. జీవో 117 ఉపసంహరణలో చెప్పిందొకటి, చేస్తున్నది మరొకటి. విద్యా హక్కు చట్టాన్ని కాలు రాస్తున్న విద్యార్థుల తరలింపునకు ప్రణాళిక. మోడల్ ప్రాథమిక పాఠశాల పేరుతో 5 కిలోమీటర్ల దూరానికి తరలింపు. దీనికంటే జీవో 117 ఎంతో మేలంటున్న ఉపాధ్యాయులు. ఎంఈఓలు డమ్మీ. రెవెన్యూ అధికారులతో విద్యార్థుల లెక్కలు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక కాలయాపన సరికాదు. వీలైనంత త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. కౌంటర్లు వేయడానికి ప్రతిసారి వాయిదాలు కోవటం సమంజసం కాదు. 2 వారాల గడువు ఇవ్వలేం. వారంలో అదనపు అఫిడవిట్ వేయండి. ఆర్బీఐని ఆదేశించిన ద్విసభ్య ధర్మాసనం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక విశాఖ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఫోక్టో ఆమోదం తెలిపిన కేబినెట్. వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్గా మార్పు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్గా కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించినటువంటి అంశాలని ప్రధాన అంశాలుగా ప్రచురించింది. ఇక పాత కుట్ర కొత్త సిర. వైఎస్ వివేక హంతకుడు దస్తగిరి ద్వారా బాబు పన్నాగం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక వైఎస్ఆర్సీపీలోకి పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్ అంటూ మరొక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో నాకు రాహుల్కు మధ్య అగాధం వట్టి మాట. ఆయనతో నా సాన్నిహిత్యాన్ని బయట చెప్పుకోవాల్సిన పని లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా ప్రచురించింది. పీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. ఖర్గేతో రేవంత్, ఉత్తమ్, బట్టి చర్యలు. వేణుగోపాల్తో వేర్వేరుగా భేటీ. వారంలోపు పీసీసీ కార్యవర్గం ప్రకటన. రాష్ట్రంలో కులగణనపై ఖర్గే హర్షం వ్యక్తం చేసినటువంటి అంశాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినటువంటి అంశాలని మనం ప్రధాన అంశాలుగా చూడవచ్చు.
వారు దావోస్కు వెళ్ళింది ప్రచారం కోసమే అంటూ మంత్రి శ్రీధరబాబు కొన్ని వ్యాఖ్యానించినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులు తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. 2 సమావేశాల్లోనే మా సత్తా నిరూపించుకున్న ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటాం. పరిశ్రమ పెట్టకుంటే భూమి వెనక్కి. రాష్ట్రంలో హెచ్సి రోబోటిక్స్ మరో 500 కోట్ల రూపాయలు పెట్టుబడి. మంత్రి శ్రీధరబాబు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక 19 మంది హైకోర్టు జడ్జీల ఫోన్లో ట్యాపింగ్. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ను ట్యాప్ చేశారు. హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రావణ్ కుమార్ బెయిల్పై ధర్మాసనం విచారణ. కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది తాను జర్నలిస్ట్ అని, పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవన్న శ్రావణ్ కుమార్ బెయిల్పై తీర్పు రిజర్వ్. రాధాకృష్ణరావు ముందస్తు బెయిల్ పిటిషన్. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇక అధికారికం. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఆమోదం. కుదించిన వాల్తేరు డివిజన్ ఇకపై విశాఖ డివిజన్గా మార్పు. 410 కిలోమీటర్ల విశాఖపట్నం డివిజన్ దక్షిణ కోస్తా జోన్కి అంటూ 680 కిలోమీటర్లతో రాయగడ డివిజన్. తూర్పు కోస్తా రైల్వేకి కేంద్ర కేబినెట్ ఓకే చెప్పినటువంటి అంశాలని మనం ప్రధాన అంశాలుగా చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే లగచర్లో పోలీస్ యాక్షన్. ఒక ఊరు వందలాది పోలీసులు. లగచర్ల, రోటిబండ, పులిచెర్లకుంట తండాల్లో భారీ బందోబస్తు. భూసేకరణ కోసం నిర్బంధ సర్వే. బడుగులను దొంగదెబ్బ తీసిన కాంగ్రెస్. బీసీ గొంతుక బీఆర్ఎస్ఏ అంటూ ఒక కథనాన్ని నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమైన సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. దరఖాస్తులు మళ్ళీ రేషన్ కార్డు కోసం ముచ్చటగా 3వసారి దరఖాస్తులు స్వీకరించడం అనేది గురించి ఒక కథనాన్ని మనం చూడవచ్చు. విస్తరణ లేనట్టే, ఏడాది దాటినా పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పడిన వైనం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు.